మొత్తానికి అంటే కేఏ పాల్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? మంచోడు సార్, దైవజనుడు. ఆయన దైవ కటాక్షం లేకుండా 2 విమానాలు మెయింటైన్ చేసి అందరితో, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్తో సహా, నడ్డా గారితో సహా, అమిత్ షా గారితో సహా, మోడీ గారితో సహా అంత క్లోజ్గా మూవ్ అయ్యి, మరి అది చిన్న అంశం కాదు కదా సార్. సోనియా గాంధీ గారితో, రాహుల్ అంటే సార్, రాహుల్ గారితో కూడా చాలా క్లోజ్. ఓకే, ఈయనకు ఇక్కడ కాదు సార్, అక్కడ ఉంది. అంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తాడని నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కానీ ఇక రేపు ఏపీలో రాజకీయం ఏం చేస్తాడో నాకు ఎందుకు సార్ చెప్పండి. ఎందుకంటే పార్టీ అధినేత కదా. నేను అక్కడ ఎలక్షన్కి పోతున్నాడు, ఎంపీగా పోటీ చేస్తున్నాడు, కొంత నిలబెడుతున్నాడు. అక్కడ ఎలక్షన్ అక్కడే. ఇక్కడ నా గురించి మాత్రం ఎంపీ ఇంకొకళ్ళకి ఇద్దరు ముగ్గురికి ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు నేను వైజాగ్ పోతే రేపు అవన్నీ క్లారిటీ వస్తుంది. మీకు వినపడే ఉంటుంది, ఒక గుడ్ న్యూస్ ఉంది, నువ్వు రావాలి తప్పదని అన్నారు కదా. ఇప్పుడు నేను లేదు సార్, ఎందుకంటే పైకి వినపడలేదు నాకు. నేను క్లియర్గా పెట్టి గుడ్ న్యూస్ మీరే రివీల్ చేద్దరు కానీ తర్వాత చేద్దాంలేండి, టైం ఉంది కదా బ్రదర్. ఇక్కడ నోటిఫికేషనే రాలేదు, అంత ఆత్రపడి గబగబా. గతంలో మీరు ఒక మాట అన్నారు, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, గుర్రం గాడిద ఒకటి అవుతుందా రవి అని అన్నారు మీరు. మోడీ గారిని గుర్రంతో పోల్చారు, కేసీఆర్ గాడితో పోల్చారు. కానీ ఇప్పుడు ఏంటి మరి మోడీ గారు ఏంటి పరిస్థితి? మోడీ గారు అంటే ఇప్పుడు వాళ్ళు 370 నుంచి 400 సీట్లు అంటున్నారు సెంట్రల్లో. సరే, అది నాకెందుకు సార్ చెప్పండి. వాట్ వే ఐఎమ్ కన్సర్న్, నేను ప్రధానిగా పోటీ చేసేది కాదు. ఈయనకి ఎన్ని సీట్లు వస్తే నాకేంటి, ఆయనకి ఎన్ని సీట్లు నాకు వస్తే నాకు, నేను రిజైనే చేసిన పార్టీకి. కనుక మోడీ గారు మంచి లీడర్, ఓకే, ఆయన గురించే చేరిన నేను. కానీ నన్ను వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసి ఈ లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇంకా కొందరు ఉన్నారు, ఆ ప్రేమేందర్ రెడ్డి అని, ఇంకా ఆయనని, వాడు మా జిల్లా ఇన్ఛార్జి, వీళ్ళందరూ నాకు డబ్బులు పంపినామని పంచుకున్నారు సార్. ఇక ఎన్ని ఉన్నాయి, అందుకని డీ గ్రేడ్ పెట్టింది అందుకు. డీ గ్రేడ్ వాడికి డబ్బులు లేవు. సరే, దానివల్ల నాకేం నష్టం లేదు, వాళ్ళ పార్టీకే నష్టం. ఆ నష్టం ఎట్టనో ఫ్యూచర్ చెప్పుద్ది. సరే, ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 17 ఉన్నాయి. 17 అంటే ఎవరికి బీజేపీకి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మీరు మీ లెక్క ప్రకారం? బీజేపీకి కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ? నేను చెప్పను సార్. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారో చూస్తా. 9 మందిలో 8 మందిలో అనౌన్స్ చేశారు కదా, ఉన్నాయి కదా కళ్ళు. నేను ఇప్పుడు మాట్లాడను, మైక్ పట్టినప్పుడు మాట్లాడతా. ఇవన్నీ దానికి కావాలి కదా రేపటికి. సార్, థ్యాంక్ యూ బాబుమోహన్ గారు. ఏదేమైనా మీరు ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. అంటే బ్రదర్, అదే చెప్పాను కదా ఈక్వేషన్స్. ఇది కూడా కాకుండా 5 ఏళ్ళు ఊరికినే ఉండాలి. ఆయన ఏం బ్రతిలాడుతున్నాడు, నేను ఆయనని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. కాబట్టి మీరు మామూలుగా స్తబ్దుగా ఉండిపోయినా నేను అసలు నాకు వద్దని. ఇప్పటికి కూడా నాకు ఇందాక అన్నా కదా, చూసారా, నేను మొత్తం ఆడనే ఉంటా, నాకు ఎలక్షన్ ఉద్యమం అవుద్దా అని అంటూనే ఉన్నా కదా. కానీ ఆయన పట్టుబట్టి లేదు, నువ్వు పోటీ చేయాలి, మన ఇద్దరం పార్లమెంట్కి వెళ్దాం, నేను గ్యారంటీ గెలుస్తా అంటున్నారు. ఇక అదే చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ బాబుమోహన్ గారు. తప్పకుండా మీరు ప్రజాశాంతి పార్టీ నుంచి ఎంపీగా గెలవాలని వరంగల్ నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కనే ఖమ్మం కాబట్టి. ఓకే ఓకే బ్రదర్, తెలంగాణ ప్రజలు తెలివి తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు ఏది బెస్ట్ అని క్యాలిక్యులేట్ చేసేంత కెపాసిటీ కూడా తెలంగాణ ఓటర్స్కి ఉంది. ఓటర్ని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా 3 చూసుకున్నారు. సరేలే ఇప్పటికైతే ఇది చేద్దాం పట్టండి అని వేసినారు. కానీ తెలంగాణ ఓటర్స్ దృష్టి ఎవడైనా కొత్తోడు వస్తే బాగా ఈ దోసుకోవడం ఏంటి, ఇదేంటి అని ఈ 3 మీద రకరకాలుగా ఉంది ప్రజలకి. వాళ్ళకు ఒక కొత్త పార్టీ వస్తే బాగు, ఈ ఎన్నాళ్ళు వీళ్ళు ఇట్లా ఈ అబద్ధాలు ఏంటి, ఈ దోసుకోవడం ఏంటి,
వీటి మీద కొంచెము విసుగు చెంది చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇవన్నీ ఉన్నాయి కదా. డెఫినెట్గా ఒక కొత్త పార్టీ, తప్పులు చేయనోడు, అబద్ధాలు ఆడనోడు, ఇట్టోడు కూడా వస్తే బాగురా అనే ఆలోచన మాత్రం ప్రజల్లో ఉందంట. తెలంగాణ ప్రజల్లో ఉంది. అది కేఏ పాల్ అనుకున్నారు. కేఏ పాల్ గారు కనుక కొంచెం ఈ జిమిక్లు అలవర్చుకుంటే నేర్చుకుంటే మాత్రం, ఎందుకంటే ఆయన డెఫినెట్గా నిరుద్యోగులకు ఏదో చూపించగలడు, అక్కడి నుంచి ఫండ్స్ తీయగలడు. ఎవరికి ఫోన్ చేసినా నిన్న ఒక 7-8 పేర్లు చెప్పారండి. అక్కడ పరిపాలించే వాళ్ళవి నాకు ఒక 200 కోట్లు పంపంటే వచ్చేస్తాయి, ఒక 1000 కోట్లు కావాలంటే వచ్చేస్తాయి, నేను తెప్పించిన ఆల్రెడీ అని చెప్పిండు అంత ఇదిగా. కనుక ఆయనకు ఆ కెపాసిటీ ఉంది నాకు తెలుసు. ఫైనల్ ఒక్కటి అడుగుతాను, నీకు అయిపోయింది మొత్తం, మీరు మళ్ళీ మొదలు పెట్టారు. నేను ఎందుకు చెప్పండి చెప్పండి. నేను మొదలు పెట్టింది ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ మూడింటిని నమ్ముకొని లేరు. ఎప్పుడా మంచోడు వస్తే బాగానే ఉంది. ఏది ఎన్టీఆర్ గారు కనుక వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే పొజిషను, ఈడొద్దు ఎప్పుడన్నా వస్తే బాగా అంటే ఎన్టీఆర్ వచ్చేసరికి దమ్మ 8 నెలల్లోనే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. ఓకే. సో మరి ఏపీ ఎలక్షన్స్ మీద, ఏపీ మీద ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే పరిపాలన పరంగా ఎలా అనిపిస్తుంది రాబోయే ఎలక్షన్స్లో? ఏమంటే రకరకాలు వింటున్నాము. అంటే మీరు అందరికీ సుపరిచితమైన వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను నేను ఇప్పుడు ఈ టైంలో నేను మాట్లాడితే ఏమైందంటే నేను విమర్శించినట్టు ఇది కనుక నేను ఆ ప్రజలకు సంబంధించిన, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏది నా నోటి నుంచి ఎవరిని అనదోసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు నాకు కావాల్సిన వాడు, జగన్ బాబు నన్ను అంకుల్ అని పిలుస్తాడు, ఈ కేఏ పాల్ గారు ఆల్రెడీ నా ఆత్మీయుడు, నేను ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి. ఇప్పుడు ఏదో పోటీ చేస్తున్నారు కనుక నేను కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా తిరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ తిరుగుతుంది కనుక నేను ఎవరు ఈయన మైనస్ ఈయన ప్లస్ నాకెందుకు, నేను సర్వే చేయలేదు. ప్రస్తుతానికి మనం తెలంగాణ జనరల్ విషయం తెలుసు కానీ నేను మాట్లాడటం బాగుండదని, ఎలక్షన్ టైం కదా ఎందుకు మనకు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ.